క్రికెట్ రారాజు ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించిన వెస్టిండీస్ జట్టులో కీలక భూమికను పోషించింది ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్. బౌలింగ్ చేస్తున్నంతసేపు కంగారుల వెన్నులో వణుకు పుట్టించాడు. తాజా జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ జట్టును కుప్పకూల్చి చిత్తుగా ఓడించాడు. అలాంటి షమర్ జోసెఫ్ జీవిత ప్రయాణం ఎన్నో కష్టాల కడలిలో సాగింది. కేవలం 350 మంది నివసించే కుగ్రామంలోని నిరుపేద ఇంటిలో జన్మించిన షమర్ జోసెఫ్ గత ఏడాది వరకు ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. పైగా శిక్షణ లేకుండానే క్రికెట్ బౌలింగ్పై సాధన చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తన మొదటి టెస్ట్ మ్యాచ్లో తొలి బంతికే దిగ్గజ క్రికెటర్ స్టీవ్ స్మిత్ను ఇంటికి పంపించి ఒక్కసారిగా వార్తలకెక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీసి కరేబియన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన బాల్యం నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న జోసెఫ్ ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. విండీస్ దిగ్గజ పేసర్లు ఆండ్రూ ఆంబ్రోస్, కోట్నీ వాషాంటే అరవీరభంకరమైన బౌలర్లను ఇష్టపడేవాడు. స్నేహితుల దగ్గర ఎప్పుడైనా బంతి దొరికితే దానిని పట్టుకుని సంధించేందుకు ప్రయత్నించేవాడు. వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. అయినప్పటికీ ఇల్లు గడిచేది కాదు. దీంతో ఓ కోత మిషన్ వద్ద పనికి కుదిరాడు. ఈ క్రమంలో ఓసారి చెట్టును కొట్టే ప్రయత్నంలో అది కూరడంతో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఆ పనిలో ఉంటూనే వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడసాగాడు. గతేడాది వరకు అతడు సెక్యూరిటీ గార్డుగానే పనిచేశాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే సెలక్షన్ ట్రయల్స్కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్ క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్లోనే 6 వికెట్లు తీశాడు. తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్లో నెట్ బౌలర్గా ఛాన్స్ దక్కింది. అదే సమయంలో దిగ్గజ బౌలర్ ఆంబ్రోస్ అతడి బౌలింగ్ చూసి మెచ్చుకున్నాడు. ఇంకో ఏడాదిలో నిన్ను గయానా జట్టులో చూడాలనుకుంటున్నానని అన్నాడు. ఆంబ్రోస్ చెప్పిన గడువులోపే షమర్ 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శనతో షమర్ వైపు T20 లీగులు అన్నీ అతడి కోసం పరుగులు పెడుతున్నాయి. గబ్బా మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడటానికి సంతకం చేశాడు జోసెఫ్. షమర్ ఈ లీగ్లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఒకే ఒక్క మ్యాచ్తో తన జీవితాన్నే మార్చుకున్నాడు షమర్ జోసెఫ్. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఐపీఎల్తో పాటు మరి లీగుల్లో అతడు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెక్యూరిటీ గార్డు నుంచి స్టార్ క్రికెటర్గా తన జీవితాన్ని మార్చుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత కరీబియన్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించిపెట్టిన జోసెఫ్పై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.